నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకైతే ఇప్పుడు ఏం జరిగిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ దీని మీద దృష్టి పెడుతుంది. ఏం జరిగిందంటే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన టిప్పరు ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందారని చెప్పేసి ప్రాథమికంగా ఒక నివేదిక అయితే రావడం జరిగింది. అది ఎంతమంది మృతుల సంఖ్య 13 మంది 14 మంది 20 మంది అనేది ఇంకా పూర్తిగా నివేదిక వచ్చే ప్రయత్నం. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ముఖ్యంగా ప్రమాదంలో మృతి చెందిన వారు కూడా కనిగిరి ప్రాంతానికి చెందిన వారు కూడా చాలా మంది చెప్పుకున్న పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుందో కూడా వారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, జరిగిన ప్రమాదం అయితే చాలా దురదృష్టకరం. అసలు ఒక రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి సంబంధించి అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులుగా మీరేమనుకుంటున్నారు? ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ దుర్ఘటనని చాలా బాధపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అయితే మా ప్రాంతం నుంచి ఎక్కువ వలసలు వెళ్తూ ఉంటారు. నిర్మల్ ప్రాంతం నుంచి ఈ బేల్దార్ మేస్త్రులుగా ఇట్లా ఉంటూ రకరకాలుగా ఇటుక బట్టీలో పనిచేసే వాళ్ళుగా గుర్తించాము. మరి కనిగిరి పామూరు వాళ్ళు 13 మంది, కనిగిరి వాళ్ళు ఒక ఇద్దరుగా ప్రయాణిస్తున్నారు. మరణించిన వాళ్ళు ఎవరున్నారనేది ఇంకా తేలాలి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అన్ని వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా కొంత డేటా తెప్పించారు. ఒక 3-4 అయితే వినుకొండలో దిగారని చెప్తున్నారు. టోటల్గా ఇంకొద్దిగా డీప్గా వెళ్తే కానీ మనకు సమాచారం వస్తుంది. కానీ ఎక్కువ మరి మరణించిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఓవరాల్గా ఈ 13 మంది ఇంతవరకు చనిపోయినట్టు మన ఎస్పీ గారు తెలియజేశారు. మిగతా విషయాలు కూడా ఇంకొక డీటెయిల్ సమాచారం అంటే మనం కన్ఫర్మేటివ్ న్యూస్ లేకుండా మాట్లాడకూడదు. లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఇమీడియట్గా అక్కడ ఎంతమంది వాళ్ళ డీటెయిల్స్ అవి కూడా అప్డేట్ చేస్తూ రాష్ట్ర డీజీపీ గారితో కూడా మాట్లాడుతూ జరుగుతూ ఉంది. అంటే జరిగిన ప్రమాదం అయితే చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అసలు ఎలా జరిగిందని ప్రాథమికంగా వచ్చింది. మెకానికల్గా బస్సు ఏదో అంటే డ్రైవర్ కూడా కనిగిరి వాసిగా చెప్తున్నారు. వారు మాట్లాడే పరిస్థితి లేనంటే కొద్దిగా ప్యానిక్ అయి ఉంటాడు. ఆ వెహికల్ షాక్ వల్ల కొద్దిగా మాట్లాడటం లేదు. వారు అంటే టెక్నికల్గా స్టీరింగ్ స్ట్రక్ అయిపోయిందనే మాట చెప్తున్నారు. మరి నిద్రమత్తులో జరిగిందా, ఇక్కడ ఇన్సిడెంట్ చూస్తే ఏదో టెక్నికల్గా జరిగినట్టే కనపడుతుంది. బట్ దాన్ని ఇంకా పూర్తిగా మన రోడ్ ట్రాఫిక్ వారు కానీ వీళ్ళు అధ్యయనం చేసి ఏం చెప్తారో దాన్ని బట్టి చూస్తే తెలియజేస్తారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే హైవేలు మృతితో నిండిపోతున్న పరిస్థితి ఎక్కడ పెట్టినా కూడా. మొన్న జరిగిన కర్నూలు అయితే ఈ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ అయితే దీని మీద ఏమైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి పెద్దగా వినిపిస్తుందన్నమాట. ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఇటువంటి చర్యలు ఏమన్నా? అంటే బేసిక్గా రోడ్స్ ఇప్పుడు చాలా స్పీడ్ అంటే బాగా నీట్గా ఉండటం వల్ల రోడ్లు బాగున్నాయి కదండి, స్పీడ్గా నడపడం ఒకటి. ఈ రోడ్ సేఫ్టీ మెజర్స్లో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక హెజార్డ్ ప్లేస్. ఇది ఈ టర్నింగ్ కూడా కరువుగా ఉంది. ఇటువంటివి స్ట్రైట్నింగ్ చేస్తూ డ్రైవర్లో కూడా ఒక అవగాహన ఉండాలి. ఎంత పోవాలి, ఎంత స్పీడ్, బండ్లు తక్కువ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మేము కూడా మా వెహికల్స్ వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం. డ్రైవర్కి మందలిస్తాం 100 దాట మాకమ్మ అంటాం, కానీ వాడు 120, 140 వెళ్ళడం జరుగుతుంది. కానీ మనకున్న ఇండియన్ పరిస్థితి ప్రకారం బరిగొడ్డు రావచ్చు, లేకపోతే మనది అవగాహన లేని కొంతమంది వేరే వాళ్ళు కూడా రోడ్డు మీద షడన్ రావడం. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఈ అవగాహన ఎక్కువ చేసి రోడ్ సేఫ్టీ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం. సో రోడ్డు క్లీన్గా ఉంటాం కాదు, స్పీడే కాదు, రోడ్ సేఫ్టీ గురించి కూడా డ్రైవర్లకి అదేవిధంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయాలని తెలియజేస్తాం. ఇది మొత్తానికి కూడా జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి తన సానుభూతిని తెలియజేస్తూ ఇటువంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరం. కాకపోతే మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటారు. కాకపోతే జరిగిన సంఘటనల మీద లోతైన విచారణ చేస్తున్నారు. ఆ నిమిషానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానిటరింగ్తో పాటు ఇక్కడ విచారణ అయితే లోతుగా జరుగుతుంది. ఇంకా మృతుల సంఖ్య ఎంత అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారికంగా 13 మంది ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా, అసలు ఈ ప్రమాదాల కారణాలు ఏంటి, దీనికి కూడా పూర్తిగా కూడా త్వరలోనే నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన దాన్ని బట్టి కూడా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి కనిగిరి శాసనసభ్యులు తెలియజేసిన పరిస్థితి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం.